సంక్రాంతి పండగ రాబోతుంది. సో సంక్రాంతి పండగ అనగానే గుర్తొచ్చేది ఈ గాలిపటాలు ఎగిరేయడం అనేది చాలా సంతోషంగా ఎగిరేస్తుంటారు. కానీ మీ సంతోషం కోసం దయచేసి ఈ పక్కన వాళ్ళని మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఈ పతంగుల వల్ల చాలా మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. అది ఎలా అంటే ఈ చైనీస్ మాంజా ఏదైతే ఉందో చైనీస్ మాంజా వచ్చేసి దేంతో తయారవుతుంది అంటే ఇది ఫైబర్, సింథటిక్, లైలాన్ అండ్ గాజు పౌడర్ తో తయారవుతుంది అనమాట. ఇది గాల్లో ఏలాడుతుంటది. ఇది గాల్లో వేలాడే ఒక వెపన్ లాంటిది. ఇది చైనీస్ మాంజా. మీరు గాలిపటాలు ఎగిరేసేటప్పుడు మీకు తెలుసు మీ చేతులకు బ్యాండ్లు వేసుకొని మరి ఈ మాంజాతో మీరు ఎగిరేయడం జరుగుతుంది. సో దయచేసి ఏం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా ఈ చైనీస్ మాంజాను కొనకండి అని చెప్తున్నాను. చైనీస్ మాంజా ద్వారా ఏంటంటే తెలియకుండా చాలా మందికి మీరు అనుకోవచ్చు మీరు గాల్లో ఎగిరేస్తుంటాం, వేరే వాళ్ళ కైట్స్ వచ్చినప్పుడు మనం దాన్ని కట్ చేయాలి అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తో ఆ ఉద్దేశంతో తీసుకుంటారేమో. కానీ దాని ద్వారా ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా మంది వెళ్తూ ఉంటారు హెల్మెట్ వేసుకున్నా, కానీ కొంతమందికి అయితే ఇక్కడ నెక్ దగ్గర అండ్ అలాగే కొంతమంది హెల్మెట్ వేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఇవన్నీ కట్టడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఈ చైనీస్ మాంజా ద్వారానే జరిగినాయి. ఈ చైనీస్ మాంజా వచ్చేసి చాలా డేంజరస్ది. ఈ చైనీస్ మాంజాని కొన్నా గానీ అలాగే అమ్మినా గానీ రెండు కూడా నేరమే. ఒకవేళ నియర్ బై షాప్ లో మీకు చైనీస్ మాంజా ఒకవేళ కనిపించినా అమ్మినట్టు తెలిసినా గానీ ఇమీడియట్ గా మీకు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ ఈ కైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ అలాగే కరెంట్ పోల్స్ దగ్గరలో ఉండి మీరు ఎగిరేయకండి. దయచేసి మీకు నియర్ బై ఏదైనా గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ కి వెళ్ళి ఈ కైట్స్ ఎగిరేసుకోండి. దీని ద్వారా మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చైనీస్ మాంజా ద్వారానే గొంతులు కట్ అయిపోవడం కానీ. ఒక్కరు బేసిక్ గా ఒక సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి, మంచి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొంతమంది ఫ్యామిలీస్ లో మీరు సంక్రాంతి పండుగని కన్నీల పండుగలా చేస్తున్నారు. సో ఏంటంటే ఇది తెలియకుండా మీరు ఎగిరేయడం ద్వారా చాలా మందికి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో దయచేసి ఇంకా చెప్పాల్సింది ఏంటంటే చైనీస్ మాంజాని అవాయిడ్ చేయండి. కాటన్ సంబంధించిన మాంజా దొరుకుతుంది, ఆ మాంజాతోనే మీరు కైట్స్ ఎగరేసుకోండి. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే నా ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ చూస్తే కన్నా ఫాలో చేసి పెట్టుకోండి, ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.